జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు వచ్చాము? కీచకుడి చేతిలో అవమానపడ్డటువంటి ద్రౌపది ఎలా అయినా సరే కీచకుడిని భీముడి చేత చంపించాలని అర్ధరాత్రి భీముని వెతుక్కుంటూ వంటశాలకు వస్తుంది. తనకు జరిగిందంతా చెప్పి ఎలా అయినా సరే ఆ కీచకుడిని చంపాలి, లేకుంటే నేను చస్తాను అనడంతో భీముడు మాటిస్తాడు ద్రౌపదికి, ఈ రేపు రాత్రిలోపు వాడు చస్తాడు అని చెప్పేసి. సో ఈరోజు ఏ విధంగా వాళ్ళు ప్లాన్ చేశారు అనేది చూద్దాము. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది పాండవులు అందరూ కలిసి కీచకుని చంపుతారు అంటే భీముడు చంపుతుంటే మిగిలిన నలుగురు పాండవులు అతనికి సహకారం చేస్తారు, వివిధ చప్పుళ్ళు చేస్తూ ఎవరికి వినిపించకుండా అది ఇదని చెప్పేసి కొన్ని సినిమాల్లో సీరియల్లో చూస్తాం. నిజానికి అలాంటిది ఏమీ లేదు. భీముడికి ద్రౌపదికి తప్ప మిగిలిన పాండవులకు అసలు విషయమే తెలియదు. ధర్మరాజుకు తెలిస్తే ససేమిరా అంటాడు. ఎందుకంటే మరో 12 రోజులైతే వీళ్ళ అజ్ఞాతవాసం అయిపోతుంది. ఇప్పుడు ఈ కీచకుడు ఏం తక్కువడు కాదు. ఎందుకంటే కీచకుడు, భీముడు, శల్యుడు, బలరాముడు వీళ్ళు సమానమైనటువంటి బలం కలవాళ్ళు. కీచకుడు ఒకవేళ చనిపోతే ఖచ్చితంగా వీళ్ళలో ఎవరో ఒకరు చంపుండాలి, భీముడు ఇక్కడ ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి దుర్యోధనుడు పసిగట్టే అవకాశం ఉంది. కాబట్టి అంత రిస్క్ ధర్మరాజు తీసుకోవడానికి సిద్ధపడాడు. ధర్మరాజు ఒకటే అంటాడు, ఎలాగలా ఈ 13 రోజులు మనం గట్టెక్కించాలి, అజ్ఞాతవాసం బయటపడకూడదనేదే మిగిలిన నలుగురు అనుకునేటిది. కానీ ఇక్కడ ద్రౌపది ఏం చెప్పింది, నిన్న చూసాం కదా, భీముడిని పూర్తి స్థాయిలో కూడా ఇంకా నువ్వు కాకపోతే నన్ను ఎవరు రక్షించలేరు, నువ్వు కాదంటే ఇంకా నాకు చావే శరణ్యం అనడంతో దానితో భీముడు ద్రౌపదికి మాటిస్తాడు, ధర్మరాజు వద్దు అని అడ్డుపడ్డా సరే నేను వాడిని రాత్రిలోపు చంపేస్తానని. సో దాని ప్రకారము ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకునే దగ్గర ఇంకా ఆల్రెడీ ఇప్పటి వరకు ఒప్పించింది మనం నిన్న ఎపిసోడ్లో చూసాము. ఇక ఈ రోజు వాళ్ళ మధ్యలో ఇలా మాట్లాడుతూ ఉంటుంది ద్రౌపదిని, నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు నాకు తెలుసు, సుకన్య, సీతాదేవి, లోపాముద్ర, దమయంతి వీళ్ళంతా అడవుల్లో కష్టాలు పడలేదా, ఇప్పుడు నీకు కూడా అలాంటి కష్టం వచ్చింది. కానీ నువ్వు ఏమనకు, నిన్ను చెరపట్టినటువంటి ఆ కౌరవుల్ని కానీ ఎవరిని కూడా నేను విడిచిపెట్టినాను. దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకున, సైంధవుల్లో అందరూ చచ్చే వరకు కూడా నాకు ప్రశాంతత ఉండదు. నువ్వు ఇంకేం కంగారు పడకు, మనకు మంచి రోజులు త్వరలోనే రాబోతున్నాయి. అయితే ద్రౌపది, ఇప్పుడు నువ్వు అంటున్నావు వాడిని చంపమని, కానీ మనం ఎలా చంపుదాము, మనం వాడిని చంపిన విషయం బయటపడకూడదు అనేసి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటే అప్పుడు భీముడు ద్రౌపదితో ఇలా అంటాడు, అయితే నువ్వు ఒక పని చేయి, వాడి సంగత్యం నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండు, వాడి మీద ప్రేమ ఉన్నట్టే నటించి వాడిని ఏదైనా ఒంటరి ప్రాంతానికి తీసుకొని రా, వాడిని అలా ఒంటరి ప్రాంతానికి తీసుకొని వస్తే అక్కడ నేను తుదముట్టిస్తాను, విషయం ఎవరికి తెలియకుండా ఉంటుంది అంటాడు. దానితో ఇంకా సరే అని చెప్పేసి భీముడు తన రూమ్కి వెళ్తాడు, తను పడుకుంటాడు. ఇక్కడ ద్రౌపది వచ్చి తన పడక మీద పడుకున్న తర్వాత తెల్లవారగానే ఇంకా కీచకుడు ఎప్పుడెప్పుడు ద్రౌపదిని చూస్తానా అని చెప్పేసి చక్కగా తయారైపోయి వాళ్ళంతా ఆభరణాలు వేసేసుకుని ద్రౌపది అంటే సైరేంద్రుడు ఉన్న ప్రాంతానికి వస్తాడు. భారతంలో ప్రతి మాట కూడా మన కళ్ళ ముందు కదిలినట్టే ఉంటుంది. ఇప్పుడు ఎలా వాడు కీచకుడు ద్రౌపది ముందుకు వచ్చి అంటే సైరేంద్రుడు ముందుకు వచ్చి ఎలా ఉంటాడంటే, వాడి కాలి బొటనవేలు కింద రాస్తూ వికారంగా నవ్వుతూ వెక్కిలిగా గట్టిగా మాట్లాడుతూ వాడు కూని రాగాలు తీస్తూ చేతితో తాళం వేస్తూ మెల్లమెల్లగా ఆమె దగ్గరికి వస్తూ ఉంటాడనమాట. అయినా ద్రౌపది అతని కన్నెత్తి కూడా చూడదు, తన పనిలేదో తాను చేసుకుంటూ పోతుంది. కీచకుడు ద్రౌపది దగ్గరికి వచ్చి మళ్ళీ ఇలా నవ్వుతూ ఇలా అంటుంటాడు, ఇంకా ఎంతకాలం నన్ను ఇలా బాధ పెడతావు, నన్ను కనికరించవచ్చు కదా, నా సిరులన్నీ తీసుకొచ్చి నీ దగ్గర వేస్తాను, నువ్వు విరాటరాజు ఏదో నిన్ను కాపాడుతాడు అనుకుంటున్నావేమో, విరాటుడు కేవలం పేరుకు మాత్రమే రాజు, ఈ రాజ్యాన్ని రక్షించేది నేను, ఈ రాజ్యంలో నిన్ను కాదు రాజ్యంలో ఉన్న మహిళలందరినీ నేను చెరపట్టినా తాను నన్నేమీ చేయలేడు, నేను ఇప్పటికీ నీకు చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీకు సేవకులుగా మారిపోతారు, నువ్వు నా మహారాణి అయిపోతావు, నేను నీ పాదదాసుని అయిపోతాను, దయచేసి ఒప్పుకో అని చెప్పేసి ఆమె మీదికి వస్తుంటాడు. ఇక ద్రౌపది ఇంకా వదిలేస్తే వీడు ఏదో ఒకటి చేసేలా ఉన్నాడని చెప్పేసి మెల్లగా అతని వైపు కన్నెత్తి చూసి నవ్వుతుంది. అసలు ద్రౌపది నవ్వేసరికి వాడికి ఇంకా ఒళ్ళంతా కూడా జలధరించినట్టు అయిపోతుంది. నన్ను చూసే నవ్వావా అని చెప్పేసి తెగ సంతోషపడిపోతూ
గంతులేస్తూ ఉంటాడు. వాడు గంతులేస్తూ ఉంటే మళ్ళీ ద్రౌపది ఇలా అంటది, ఇలా చేయడం నీకేమైనా భావ్యమైనా? నేను మరొకరి ఇల్లాలిని, ఇలా నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకు, నీకు మరొకసారి చెప్తున్నాను, దయచేసి వెళ్ళిపోవచ్చు కదా అంటే, వాడు మళ్ళీ ఆమె చుట్టూ తిరుగుతూ, నువ్వు మళ్ళీ అదే పాట పాడకు, నువ్వు ఏం అడిగినా ఇస్తాను, నువ్వు ఏం చేయమన్నా చేస్తాను, దయచేసి నన్ను కనికరించు అని చెప్పేసి అసలు కొట్టుమిట్టాడుతూ ఉంటాడు ఆమె చుట్టే. ఇంకా ద్రౌపది మనసులో అనుకుంటుంది, వీడికి చావు మూడింది, వీడికి ఇన్ని రకాలుగా నచ్చ చెప్పాలని చూసినా వీడు వినట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఇలా అంటదనమాట కీచకుడితోటి. సరే నువ్వు ఇంతలా అంటున్నావు, కానీ నువ్వు చేసింది ఏమైనా బాగుందా? ఇలాంటి పనులు ఎవరైనా గుప్తంగా చేయాలి, నువ్వు ఇలా అందరికీ తెలిసేలా చేస్తే నా పరువు ఏమైపోతుంది? ఒక్కసారి కూడా నా గురించి ఆలోచించకుండా నిన్నటి నుంచి నన్ను బాధ పెడుతున్నావు అనేసి నన్ను బాధ పెడుతున్నావు, ఇదేమైనా భావ్యమా అని ఆమె అనగానే అప్పుడు కీచకుడు, అయ్యో తప్పైంది, నన్ను క్షమించు, నిజమే కదా ఇలాంటి విషయాలు గుప్తంగా చేయాలి, నేను కన్ను మిన్ను కానకంటే నిన్ను చూసిన ఆనందంలో నాకు ఏమీ అర్థం కాలేదు, నా ఆలోచన శక్తి పూర్తిగా నశించింది, అందుకే నీ వెంట పడ్డాను, నిజమే కదా నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను, నువ్వు అంటే చాలు అసలు మన విషయం ఎవ్వరికీ తెలియనివ్వను, అత్యంత రహస్యంగా ఉంచుతాను అంటే అనగానే అప్పుడు మళ్ళీ ద్రౌపది ఏమంటదంటే, సరే నువ్వు రహస్యంగా ఉంచుతానంటున్నావు కదా, నేను నిన్ను నమ్ముతాను, ఈరోజు రాత్రి నేనున్న చోటు నేను చెప్తాను, నువ్వు అక్కడికి రా అంటది. నువ్వు అక్కడికి రా అనగానే ఇక వాడి కీచకుడి ఆనందానికి హద్దే లేదు. అసలు ద్రౌపది కాళ్ళ దగ్గర కూర్చుని, చెప్పు నువ్వు ఎక్కడికి రమ్మంటావో చెప్పు, ఏడికి రమ్మన్నా వస్తాను, ఏం చేయమన్నా చేస్తాను అంటే అప్పుడు ద్రౌపది మెల్లగా ఇలా అంటది, నర్తనశాల ఉదయం పూట ఉత్తర అక్కడ నాట్యం నేర్చుకుంటుంది, కానీ తర్వాత అక్కడ ఎవరు ఉండరు కదా, రాత్రంతా కూడా అక్కడ ఎవరు ఉండరు, ఖాళీగా ఉంటుంది కాబట్టి మనం అక్కడ కలుద్దాము అంటది. అసలు ఇక ఆ మాట అనగానే కీచకుడికి ఎక్కడ లేని ఆనందం వస్తుంది. అయితే ద్రౌపది మళ్ళీ ఇంకొక మాట ఏమంటదంటే, నువ్వు నాకు మాట ఇచ్చావు రహస్యంగా వస్తాను, విషయం ఎవరికి చెప్పనని చెప్పేసి, కానీ నువ్వు నాకు ఇచ్చిన మాట తప్పి నువ్వు ఎవరికైనా చెప్తే రహస్యంగా రాకుంటే మాత్రం నేను అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండను అంటది. ఆ మాట అనగానే కీచకుడు, నా మీద ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను, నువ్వు అన్నాక ఇంకా అసలు నువ్వు అవుననటమే నాకు చాలా ఎక్కువగా, నేను ఎందుకు ఇంకొకరిని తీసుకొస్తాను, రహస్యంగా వస్తాను, ఇది నీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు, నేను ఎవ్వరికీ చెప్పను అంటాడు. దాంతో ద్రౌపది అంటది, సరే ఇక్కడ ఇంకా మనల్ని ఎవరైనా చూసినా కూడా ప్రమాదమే, కాబట్టి నువ్వు వెళ్ళిపో, రాత్రికి నర్తనశాలకు రా అని చెప్పేస్తుంది. ఇక ఈ విషయం చెప్పేగానే వాడు ఎక్కడ లేని సంతోషంతో వాడి గదికి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే ద్రౌపది మెల్లగా ఎవరూ లేనిది చూసేసుకొని భీముడు ఉన్నటువంటి వంటశాలకు, అంటే ఏదో మహారాణి కొన్ని వంట పదార్థాలు తీసుకురమ్మన్నది, అది తీసుకురావడానికి వచ్చానని చెప్పేసి ఇక్కడ వలులుడి దగ్గరికి, అంటే భీముడి దగ్గరికి వస్తుంది. భీముడి దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తుంది. ఇలా వాడు వచ్చాడు, వాడు రాగానే నేను వాడిని ఇట్లా నర్తనశాలకు రమ్మన్నాను, వాడు నర్తనశాలకు వస్తాడు, రాగానే నువ్వు వాడిని అక్కడే చంపేసి అని చెప్తుంది. చెప్పగానే భీముడు అంటాడు, అయితే వాని పని పడతాను, ఇవాళ వాడిని ముక్కలు ముక్కలు చేస్తాను, వాని చావు చూస్తే అందరూ భయపడిపోవాలి, అలా చంపుతాను ఉంటుంది. అసలు భీముడు ఉగ్రంగా మాట్లాడుతుంటాడు. దాంతో ద్రౌపది ఎక్కడ లేని భయం వచ్చేస్తుంది. ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు, కొంప ముంచి ఈయన కనుక కీచకుడిని చంపేది ఎవరైనా చూస్తే వాళ్ళ అజ్ఞాతవాసానికి, అంటే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది, అజ్ఞాతవాసం బయటపడే ప్రమాదం ఉంది, కాబట్టి ద్రౌపది మళ్ళీ ఇలా అంటది భీముడితోటి, అయ్యో అయ్యో నువ్వు అంత కోపానికి వెళ్ళిపోయి అంత గట్టిగా అరుస్తూ ఏమైనా చేసేవు, వాడు చచ్చిన విషయం వాడికి నీకు నాకు తప్ప ఇంకొకరికి తెలియకూడదు, తెలిసిందంటే మన అజ్ఞాతవాసం బయటపడుతుంది అంట. అనగానే భీముడు అంటాడు, ఇది మరీ బాగుంది, వాడిని చంపమంటావు బయటపడకూడదు అంటావు, వాడేమన్నా ఎలక పిల్లన, వాడు నాతో సమానమైనటువంటి బలవంతుడు, అలాంటప్పుడు వాడికి నాకు బాహాబాహి కుస్తీ జరుగుతుంది, జరిగినప్పుడు ఎలా ఎవరికి తెలియకుండా ఉంటుంది, సరేలే నువ్వు అన్నావు కదా ఎవ్వరికి తెలియకుండా జరగాలని చెప్పేసి, సరే ఆ పనేదో నేను చూసుకుంటాను, నువ్వు ఇంకా ఎలాంటి ఆందోళన పడకు, నువ్వు వెళ్ళేసి నువ్వు వెళ్ళిపోయిగా, ఎందుకంటే ఇంకా నువ్వు నేను మాట్లాడుకునేది ఎవరైనా చూస్తే ఇంకా ఇబ్బంది కావచ్చు అని చెప్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ద్రౌపది తన ఉన్నటువంటి ప్లేస్కి వచ్చేస్తుంది. ఇప్పుడు కీచకుడు నర్తనశాలకు పోవడానికి సిద్ధంగా ఉన్నాడు, భీముడు కీచకుని చంపడానికి సిద్ధంగా ఉన్నాడు, ద్రౌపది మాత్రం ఒకటే టెన్షన్ పడుతూ ఉంది, ఏంటంటే కీచకుడు చావాలి, అలా అని వాళ్ళ అజ్ఞాతవాసం బయటపడకూడదు, ఎలా జరుగుతుందో ఏంటో అనే ఆందోళన ఉంది. సో నెక్స్ట్ ఏం జరుగుతుందో తర్వాత ఎపిసోడ్స్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి, ప్లేలిస్ట్ ఉంది, మీరు అందులో చూడొచ్చు.
థ్యాంక్ యూ. జై హింద్.